దినోత్సవ వేడుకలు ఘనంగా వికారాబాద్లో ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల కోసం పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఉత్సాహభరిత వాతావరణం నెలకొల్పారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వివిధ ఆటలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు ప్రత్యేక బహుమతులు అందించారు. ఈ సందర్భంగా పలువురు మహిళా ప్రతినిధులు ప్రసంగిస్తూ మహిళల సాధికారత, సమాజంలో వారి పాత్ర, స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా పలు వినోదాత్మక కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించి కార్యక్రమాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు పరస్పరం అనుభవాలు పంచుకుని ఆనందంగా గడిపారు. మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావాలి అని, తమ ప్రతిభను ప్రదర్శించి సమాజ అభివృద్ధికి తోడ్పడాలి అని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహిళల్లో విశ్వాసాన్ని పెంపొందించడంలో దోహదపడింది అని వారు తెలిపారు. సో మన ఫస్ట్ గెస్ట్ వచ్చేసి మన చైర్పర్సన్ ఆర్యవైశ్య డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు యాష్కి శిరీష గారు అండ్ వైస్ ప్రెసిడెంట్ సారా శైలజ గారు. ఓకే, ప్రెసిడెంట్ మేఘమాల గారు. ఓకే, అండ్ మన కౌన్సిలర్ బాదం అనురాధ గారు. ఆఫ్టర్ మన ఆర్యవైశ్య మహిళా ప్రెసిడెంట్ గారు మేడం లక్ష్మి గారు. గట్టిగా క్లాస్ గట్టిగా వినిపిస్తే ఎనర్జీగా ఇంకా బాగా మనం ముందు పెడతాం. అండ్ మన సెక్రటరీ వచ్చేసి యాక్షి సువర్ణ గారు అండ్ ట్రెజరర్ పోతుల మమత గారు అండ్ వైస్ ప్రెసిడెంట్ కొట్టి విజయలక్ష్మి గారు, జాయింట్ సెక్రటరీ కుంచం శ్రీదేవి గారు. అసలు ఎవరు ఓవర్ వేసుకోరా? మన వాళ్ళు వస్తున్నప్పుడు మన ఎంజాయ్మెంట్ ఎలా ఉండాలి? ఎనర్జెటిక్గా ఉండాలి. ఓకే, ముందు వస్తుంది, నేను చెప్పిస్తాను మీ ఎనర్జీ మొత్తం. సో మేడం, మీ అందరికీ నమస్కారం. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. మీ అందరితో నేను బాగా మరి వాసవి మాత అంటే ఎవరు కాదు, మన అమ్మవారు. సో అమ్మవారికి తగ్గట్టుగా ఏదో ఒక పాట మీరు పాడితే బాగుంటుంది, బట్ ఎవరు రావట్లేదు. మీకోసం నేను కొంచెం ఒక చిన్న లైన్స్ పాడతాను. అందరూ ఒకసారి జై వాసవి, జై వాసవి, జై వాసవి. థ్యాంక్ యూ సో మచ్. పూజా కార్యక్రమం అయిపోయింది కాబట్టి మరి ఆఫ్టర్ దట్ మనం జ్యోతి ప్రజ్వలన కానిద్దాము.
ఓకే, సో మరి అందరం మన డ్యాన్స్ ప్రోగ్రామ్ చూసేద్దామా? ఎవరైనా స్పీచ్ ఇవ్వాలనుకుంటే మీ వాల్యుబుల్ స్పీచ్. మహిళా దినోత్సవం అంటే కేవలం మార్చి 8 అనుకుంటాం, కానీ ఈ మంత్ అంతా కూడా ఈ నెలంతా కార్యక్రమాలు మార్చి 8 రోజే అంతటా జరగాలంటే కుదరదు కదా. మళ్ళీ ఇంకప్పుడు పెళ్ళిళ్ళు, ఆ టైంలో పెళ్ళిళ్ళ సీజన్ అందరూ అవైలబుల్ లేరు కాబట్టి మనకు కన్వీనియంట్ ఉన్న టైంలో ఇప్పుడు మనం మహిళా దినోత్సవం జరుపుకుంటాం. మహిళా దినోత్సవం అనేది మహిళలకు కేవలం ఒక్కరోజు సరిపోతుందా? 365 రోజులు మనమే. మహిళ లేనిదే ప్రపంచంలో ఏది జరగదు. ప్రతి కార్యం జరగాలన్నా మహిళ ముందుండాలి. ఒక ఇల్లు సక్రమంగా నడవాలంటే మహిళదే ముఖ్య పాత్ర. ఒకసారి మనం సమాజంలో చూసుకున్నట్టయితే మహిళ లేని ఇల్లు ఏ విధంగా ఉంటుందో మనకు చాలా క్లియర్గా, పిల్లలైనా సరే తల్లి పెంపకంలో పెరిగిన వాళ్ళు, తల్లి లేకుండా పెరిగిన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. అంటే సమాజంలో ఇంట్లో ఏ కార్యక్రమంలో అయినా మహిళ యొక్క పాత్ర అనేది చాలా ముఖ్యమైనది. ఈ విషయము మన భారతదేశం గుర్తించినంతగా ప్రపంచంలో ఎవరు కూడా గుర్తించలేదు. ప్రపంచ దేశాలన్నీ మహిళకు ఫ్రీడమ్ ఇస్తున్నాయని మనం అనుకుంటున్నాం. ప్లీజ్ ఎవరు మాట్లాడకండి, ఒక 2 minutes, నేను ఎక్కువసేపు టైం తీసుకోను. ప్రపంచంలో మహిళకి ఫ్రీడమ్ ఇస్తున్నారు అని ఇప్పుడు జనరేషన్స్ అనుకుంటున్నారు, కానీ అది ఫ్రీడమ్ కాదు. మనమేమో కొంచెం ఆడపిల్లలు అనగానే కొంచెం కట్టుబాట్లు, కొంచెం సాంప్రదాయం అని వాళ్ళకు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతుంటారు. ఆ రిస్ట్రిక్షన్స్ వాళ్ళకి వాళ్ళకి కట్టుబాట్లలా కనిపించి వాళ్ళకి ఫ్రీడమ్ లేదు అనే ఒక కోణంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. దాన్ని మనం క్లియర్గా చెప్పాలి పిల్లలకి. ఎప్పుడైనా ఏదైనా మనం ఒక వస్తువు ఉంది, బంగారం వస్తువుకు కొన్న వస్తువుకు తేడా ఉండదు కదా. బంగారం వస్తువు అనేసరికి జాగ్రత్తగా పెట్టుకుంటాం, అదే కొన్నదైతే తీసుకెళ్ళి ఎక్కడో. ఆడపిల్లలు కూడా అంతే, మనకు ఆడపిల్ల అంటే బంగారం లాగా కాబట్టి వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళ చుట్టూ కొన్ని కట్టుబాట్లు. మనం ఎట్లయితే బంగారంలో తీసుకెళ్ళి లాకర్లో పెడతామో ఆడపిల్లలు కూడా అంత జాగ్రత్తగా టైంకి ఇంటికి రమ్మని కానీ, ఎక్కడికైనా వెళ్తుంటే రాత్రిపూట వద్దని కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు. అది వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం చెప్పాలి. ఫ్రీడమ్ ఇస్తలేదు కాదు, ఇది మీకోసమే, మీ జాగ్రత్త కోసమే. ముందు నుంచి కూడా అనాది నుండి చూసుకుంటే కూడా భారతదేశంలో మహిళలదే ముఖ్య పాత్ర ఉన్నందుకే అప్పట్లో స్వయంవరాలు ఎందుకు జరిగినాయి? ఆడపిల్లనే అబ్బాయిని చూస్ చేసుకునే అవకాశం. సీత స్వయంవరం జరిగింది, సీత తనకి తగ్గ వరుని ఎంచుకుంది, అంతేగాని రాముడైన సీతను చూసి రాలేదు. ఆమె పెట్టిన ఒక ఛాలెంజ్ని స్వీకరించి శివధనస్సు ఎక్కుపెట్టి రాముడు సీతను పెళ్లి చేసుకుండు. అంటే అక్కడ ఆడపిల్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. తన స్వయంవరం జరిగింది కానీ ఎక్కడ మగవాళ్ళ స్వయంవరాలు జరిగినట్టు దాఖలాలు లేవు. ద్రౌపదికి స్వయంవరమే జరిగింది, సీతకి స్వయంవరమే జరిగింది. అంటే మన అనాది నుంచి కూడా మన పురాణాల్లో కూడా ఆడపిల్లకే అధిక ప్రాధాన్యత ఇచ్చింది. అమ్మవారినే ఆది పరాశక్తిగా భావించింది. కాబట్టి ఈ విషయాలన్నీ మన సనాతన సంప్రదాయం కానీ, మన దేశ కట్టుబాట్ల గురించి మన ఇంట్లో పిల్లలకి, మనమైనా సరే మన మగపిల్లలకైనా సరే, మగపిల్లలనే కదా అని వదిలేస్తే కాదు.
వర్షాలు 4 నెలలు, ఎండలు 4 నెలలు చలి, అన్నీ సమానంగా ఉంటాయి. కాబట్టి పంటలు కూడా సుభిక్షంగా పండుతాయి. బంగారం మన దగ్గర ఉన్నంత ప్రపంచంలో ఏ దేశంలో లేదు. కాబట్టే మన దేశం పైన అన్ని రకాల దాడులు జరిగినాయి. ఇన్ని దాడులు జరిగినా ఇంకా మన సనాతన ధర్మం ఇంత స్ట్రాంగ్గా ఉందంటే దాని వెనుక ఉన్న సైన్స్, మన వేదాలు, పురాణాలు ఇవన్నీ మనం తెలుసుకొని మన భవిష్యత్ తరాలకు అందించి ప్రపంచంకు కనీసం నాగరికత తెలియని రోజు మన దగ్గర వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఒక నలంద విశ్వవిద్యాలయం దాంట్లో ఉన్న బుక్స్ అన్ని తగలబెడితే 3 నెలలు పట్టింది అదంతా తగలబడ్డానికి. అన్ని గ్రంథాలు ఓర్వలేక మన దేశంపై దాడులు చేసి మన సంపదను, మన సాహిత్యాన్ని, మన విజ్ఞానాన్ని అంతా కూడా నాశనం చేసింది. అయినా ఈరోజు ప్రపంచంలో మన దేశమే అగ్రస్థానంలో ఉండే పరిస్థితులు ఉన్నాయంటే మన సనాతన ధర్మం ఎంత గొప్పది. 1000 సంవత్సరాలు దాడి జరిగినా కూడా సనాతన ధర్మం ఇంకా బతికే ఉంది. కాబట్టి మన దేశంలో ఎవ్వరు తక్కువ చేసి మాట్లాడినా ఇప్పటి నుంచి ఎవరు ఊరుకోవద్దు. ఇక్కడున్న సనాతన ధర్మ గొప్పదనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలి. ఏదో గొప్ప మా పిల్లలు అమెరికాలో ఉంటారు, మా పిల్లలు ఆస్ట్రేలియాలో ఉంటారు కాదు. ముందు మన భారతదేశంలో ఉండడానికే అపాయింట్మెంట్లు తీసుకొని వీసాలు బుక్ చేసుకొని వచ్చే రోజులు వస్తాయి, తొందరలోనే ఉన్నాయి. ఇప్పటికీ కొంతమందికి అర్థమవుతుంది భారతదేశమే సేఫెస్ట్ అని. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు యుద్ధ వాతావరణంలో ఉన్నాయి, కానీ ప్రశాంతంగా ఉన్నది మన దేశమే. కాబట్టి మనం ఎవరి జోలికి వెళ్ళము, ఎప్పుడు కూడా ఎవరి మీద దాడి చేయం. మన మీద దాడి చేస్తే ఊరుకోం. ఇదే మన హిందుత్వం, సనాతనం నేర్పిస్తుంది. హిందువులు కూడా ఎవరిని పనిగట్టుకొని కించపరచరు, కానీ మన జోలికి ఎవరన్నా వస్తే మాత్రం ఊరుకోం. కాబట్టి ఇవన్నీ మైండ్లో పెట్టుకొని పిల్లలకు కూడా ఈ విషయాలన్నీ తెలుపుతూ మన సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో టాలెంట్ ఇలా ప్రూవ్ చేసుకోండి, నేను ఇస్తాను హ్యాపీగా. ఓకేనా అమ్మ, మీరు ఎవరు ఎక్కగలదు. బ్యూటిఫుల్ కంపోజిషన్ మ్యామ్. శివజ్యోతి గారు చాలా బాగా కంపోజ్ చేశారు, అలాగే బాగా పర్ఫామ్ చేశారు. మీ టీం మొత్తం కూడా